నిర్వహించేది సెలూన్ షాప్ కానీ జీఎస్టీ కింద 72 లక్షలు చెల్లించాలని నోటీసులు. లబోదిబోమంటూ అధికారులకు బాధితుడి ఫిర్యాదు. ఇంతకీ విజయవాడలో ఏం జరిగింది? విజయవాడ పంజా సెంటర్లో పైడా శ్రీనివాసరావు సెలూన్ షాపు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సుమారు 40 ఏళ్లుగా క్షౌర వృత్తినే నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. అయితే ఇటీవలే ఆయనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు జీఎస్టీ అధికారులు. 72 లక్షల రూపాయల జీఎస్టీ చెల్లించాలని నోటీసులు ఇచ్చారు. రోజుకు 500 నుంచి 700 రూపాయలు సంపాదించే తనకు 72 లక్షల రూపాయల జీఎస్టీ చెల్లించాలని నోటీసులు రావడంతో శ్రీనివాసరావు నిర్ఘాంతపోయారు. ఇటీవలే శ్రీనివాసరావుకు సంబంధించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ అకౌంట్ నిలిచిపోయింది. దీంతో బ్యాంక్ అధికారులను సంప్రదించారు. జీఎస్టీ అధికారుల ఆదేశాల మేరకు ఖాతాను హోల్డ్లో పెట్టినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. ఇదేంటని ఆరా తీయగా విశాఖ కేంద్రంగా శ్రీనివాసరావు పేరుతో ఆనంద్ ఐరన్ ట్రేడ్స్ అనే సంస్థ ఉందని, దాని నుంచి భారీ ఎత్తున పాత ఇనుము వ్యాపారం జరిగినట్లు జీఎస్టీ రికార్డులు చూపిస్తున్నాయి. తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, సెలూన్ షాప్ ద్వారా జీవనం సాగిస్తున్నానని శ్రీనివాసరావు తెలిపారు. అయినా బ్యాంకు లావాదేవీలు కోట్ల రూపాయల్లో ఉన్నట్లు చూపిస్తూ ఉండటంతో ఆశ్చర్యపోయాడు. బ్యాంక్ అధికారులు పంపిన నోటీసుల ప్రకారం 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి మధ్య కాలానికి సంబంధించి 72 లక్షలు బకాయి పడినట్లు ఉంది. తాను జీవితాంతం సెలూన్ దుకాణంలోనే గడిపానని, విశాఖ వెళ్లి ఇనుము వ్యాపారం చేయడం ఏమిటి అని శ్రీనివాసరావు లబోదిబోమంటున్నారు. తన ఆధార్, పాన్ కార్డ్, ఇతర పత్రాలను ఎవరో తస్కరించి నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్ సృష్టించారని వాపోయారు. ఆ రిజిస్ట్రేషన్ లో ఉన్న ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి తనవి కావని బ్యాంక్ అధికారులకు వివరించారు. జీఎస్టీ వివాదం కారణంగా శ్రీనివాసరావుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సైతం నిలిచిపోయాయి. దీంతో శ్రీనివాసరావు మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తనకు జరుగుతున్న మోసం గురించి ఏడాది క్రితమే జీఎస్టీ అధికారులకు శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. కానీ వారు ఆ కంపెనీ మూతపడిందని, భయపడాల్సిన అవసరం లేదని చెప్పారన్నారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తే కేసును 2 టౌన్ కు బదిలీ చేశారని, వారు సరైన విచారణ జరపలేదని శ్రీనివాసరావు వాపోతున్నారు.